ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం నీ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎంతమంది మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారండి. ప్రతి ఉదయం సాయంత్రం మీరు పొందుతున్న మేలు కూడా ఈ యొక్క చక్కటి ఈ దినం దేవుని వాగ్దానం దాదాపు మరి ఏప్రిల్ 17 వస్తే ఎప్పుడు ఇది స్టార్ట్ చేసాం? 2020 ఏప్రిల్ 17, 20, 21, 22, 23, 24 5 సంవత్సరాలు అద్భుతంగా మనం వాక్కు ద్వారా పోషించబడుతున్నాం. అవునా కదా? మీరందరూ దేవునికి థ్యాంక్స్ చెప్తున్నారు. ఈ వాగ్దానాన్ని బట్టి అందరికీ షేర్ చేస్తున్నారా? దీంతోపాటు ఉదయకాలం 5 నుంచి 6 ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉంటున్నారా? ఎంతమంది ఉదయకాల ప్రార్థనని ఏకీభవిస్తున్నారు? ఉదయకాల ధ్యానాన్ని వింటూ ఉన్నారు? ఉదయకాలం దేవునితో గడుపుతున్నారు? ఉదయకాల ప్రార్థనలు, ఉదయకాల ఆరాధనలు దేవునికి సమీపంగా రావడానికి మీ జీవితాలు సమర్పించుకుంటున్నారా? ఈ ఉదయకాలంలో మరి ఎందుకు మీకంటే ఎన్నో విషయాల్లో మనం ఎదుగుటకు మనకి ప్రార్థన సహవాసం అవసరం. దేవునితో సంబంధం, ప్రభుతో సన్నిహిత బాంధవ్యం, అప్పుడే కదండి దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఎంతమంది వాగ్దానం తీసుకుంటున్నారు, ఎంతమంది షేర్ చేస్తున్నారు? రక్షణ లేని బిడ్డలకు రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధిలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడి నుంచి విడుదల, ఇవన్నీ కూడా దేవుడు ఇవ్వటానికి ఆయన రేమాని వాక్కుని మనకు ఇస్తున్నాడు. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరైనా యేసు రక్షకుడు, ఆయన నీ నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, యేసు ఆయన నమ్మితే పరలోకం నిత్య జీవం నీకు ఉంటుంది, పాప క్షమాపణ నీకు ఉంటుంది. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నెక్స్ట్ ఎవరెవరు దేవుని నమ్మి ఇంకా బలహీనమైన స్థితిలో రోగాల ఉన్నామండి, బాధలు ఉన్నామండి, అప్పుల్లో ఉన్నామండి, వివాహాలు కావట్లేదు, గర్భం ఏమీ కాదు, దేవుడు నిన్ను దీవించడానికే ఆయన 2000 సంవత్సరాల క్రితం తనను తాను అర్పణ చేసుకున్నది. ఆత్మీక అర్పణ, ఆత్మీకంగా అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యపరమైన అభివృద్ధి. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. ప్రభువుని బట్టి యేసయ్య మనతో ఉన్నాడు. ఇహలోకపరంగా కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండండి. అవన్నీ మన మీద ఒక మంచి అద్భుతమైనటువంటి ఆ మహిమను చూపించడానికి దేవుని మహిమ తప్ప మరొకటి కాదు. కాబట్టి ఉదయకాలం ఎందరో ఎదురు చూస్తున్నారు. నేను చదువుతున్నాను వాగ్దానం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం, నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీన నోరు మూసివేయును. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆ వాగ్దానం అది అంతే. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు నమ్మి మారు మనసు పొంది యేసయ్య రక్తంలో కడగబడి యేసు దేవుడు రక్షకుడని హృదయంలో నోటితో ఒప్పుకొని బ్యాప్టిజం తీసుకున్నవారు నీతిమంతులు. ఎవరిని బట్టి? యేసుక్రీస్తు రక్తము ద్వారా, బలియాగము ద్వారా. ఇప్పుడు నువ్వు అనుకుంటున్నా నేను పాపిని, నువ్వు దేవుని నమ్మావు కదా, దేవుని హృదయంలో ఉన్నాడు కదా, నీ పాపాలు క్షమించబడ్డాయి కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, క్రీస్తు నీకు దేవుడు కదా, నువ్వు నీతిమంతునివే. ఎవరిని బట్టి? మన నీతి క్రియలను బట్టి కాదు, మన పరిశుద్ధ క్రియలను బట్టి కాదు, మనం చేసిన దాన ధర్మాలను బట్టి కాదు, యేసుక్రీస్తు రక్త బలియాగము ద్వారా మనం నమ్ముట వలన మనం కదా, అబ్రహాము నమ్మెను, అది ఆయన నీతిగా ఎంచబడెను. నీతిమంతులం. అందుకని మీరు అనీతిమంతులు కాదు. మీరు యేసయ్యను నమ్మిని మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకొని క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు కొరకు జీవించే ప్రతి వారు కూడా క్రీస్తుని బట్టి నీతిమంతులు. అలాంటి వారి మీదకి ఏమొస్తాయంటే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం. ఆమెన్. వచ్చును, వస్తాయి కదా, వచ్చును. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ఇది క్లెయిమ్ చేయండి. ఈ ప్రామిస్ని పట్టుకొని ప్రార్థన చేయండి. సాతాన్ అంటది, నువ్వు అప్పుడు ఇది చేసావు, నువ్వు ఇప్పుడు ఇది చేసావు కాబట్టి నీకు లేదండి. ఆయన దగ్గర క్షమాపణ పొంది అందు నుంచి బయటపడి ప్రభు కోసం బ్రతికే జీవితం మనది. కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులం. కాబట్టి నేను నీతిమంతుడిని క్రీస్తుని బట్టి, ఆయన రక్త బలియాగని బట్టి నాకు పాపాలు క్షమించబడ్డాయి, నా తల మీదకి ఆశీర్వాదాలు వచ్చినని ప్రకటించుకో. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. ఈరోజు వాగ్దానం ఏంటో తెలుసా? నీ తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆమెన్. నీ తల మీదకి ఏమొచ్చును? ఆశీర్వాదం వచ్చును. కాబట్టి ఈరోజు ధైర్యం తెచ్చుకో. ఏ సమస్యలోనైనా, ఆర్థిక పరిస్థితి, అప్పులైనా ప్రతి దాంట్లో బ్లెస్సింగ్గా దేవుడు చేయబోతున్నాడు. నీ ప్రతి కాడి విరగొట్టబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. అందరికీ సంతోషంగా షేర్ చేయండి. అందరినీ కూడా ధైర్యపరిచే ఈ వాగ్దానం పంపండి. ఉదయకాలం 5 నుంచి 6 పట్టుకోండి. దేవుడు మంచి కృపని కుటుంబంలో నీ జీవితంలో కుమ్మరించబోతుండగా అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో ప్రతి హృదయంలో ఆ మాటలు ఫలించాలి. రక్షణ లేని బిడ్డ రక్షణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, కుటుంబ భారంలో ఉన్న వారికి విడుదల, ఎవరెవరే బంధకములతో ఉన్నారో విడుదల పొంది ఆత్మీక, ఆరోగ్య, ఆర్థిక కట్లు తెంచబడాల.
నేను విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసులు కొట్టివేయబడాలి, మానసిక ఒత్తిళ్లు విడుదల పొందాలి. అయ్యా చదువుకునే బిడ్డలు 10th ఇంటర్ ఏ ఎగ్జామ్స్ ఎవరెవరు ఏ ఎగ్జామ్ రాస్తున్నా వారి మీద కృప వెంబడి కృప ఇచ్చి క్షేమకరమైన ఆరోగ్యకరమైన దీవెన వారికి ఇచ్చి మంచి రిజల్ట్ దయచేయండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు లేని, విడిపోయిన కుటుంబాలు ఎక్కడెక్కడున్న కట్టబట్టుకు సాయం చేయండి. వివాహం కాని బిడ్డలకు వివాహాలు, గర్భఫలం లేదని ఏడుస్తున్నాం, గర్భములు తెరవబడినట్లు బ్లెస్ చేస్తున్నాం. సెటిల్మెంట్ లేక ఇబ్బందులు ఉన్న బిడ్డలకు సహాయం చేయండి. అయ్యా శత్రువు చేతి నుండి విడిపించండి. వారి డబ్బు ఎవరు తీసుకున్న డబ్బు ఇచ్చేవరకు నిద్ర పట్టద్దు ప్రభు, మా డబ్బు అంత తెచ్చేయాలి. ఎవరెవరు భూ సంబంధమైన కట్లను తొలగిపోయి న్యాయం జరగాలి. అంతేకాక ప్రభు ఇతర దేశాల్లో మా ప్రియులందరిని రక్షించి వారి మీద వారి బిడ్డల మీద కృపయు క్షేమం విస్తరించునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. అయ్యా దైవజనురాలు వారి పిల్లల్ని మీరు ప్రొటెక్ట్ చేసి కాపాడండి. అయ్యా జాషువా జనరేషన్ లేపండి, అపోస్తుల సేవ బయటికి రావాలి. అయ్యా బలమైన కృప దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన శక్తులని బంధిస్తూ బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ మినిస్ట్రీ గ్రోత్ అవ్వాలి, శత్రువు ఓడిపోవాలి. అయ్యా ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి తలల మీదకి ఆశీర్వాదం, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి తలల మీదకి ఆశీర్వాదం, ప్రతి ఒక్కరిని దీవిస్తూ రోగులైన వారికి ఇప్పుడే స్వస్థతని ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు తెలియచేయండి. మరి నేను ఒక చక్కటి సాంగ్ అభిషేక్ది రిలీజ్ చేశాం, నీలోనే లభించింది జీవం కదండి. ఎవరిలో లభించేది? యేసేలో. అందుకే నా జీవితం ఒక అద్భుతమైన పాట అండి. మీరందరూ కూడా నేను 9 గంటలకి దాన్ని పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో రిలీజ్ చేసాం. వినండి, చూడండి. అందరూ లైక్ చేయటం ద్వారా, ఏదైనా కానీ లైక్ చేయటం ద్వారా చాలామంది చూస్తారు. ఒక మంచి కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి ఆ పాట పంపండి, ఈ వాగ్దానం పంపండి. కాబట్టి మిస్ అవ్వకండి. ఎవరు బెల్లంపల్లికి రావాలన్న శనివారం అద్భుతమైన సభ జరుగుతుంది. సాయంత్రం ఎంతమంది పాపంలో ఉన్నారో, రక్షణ లేకుండా ఉన్నారో, అనేక అప్పుల భారం, ఆర్థిక భారం, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు, ఎక్కడెక్కడ కోర్టు కేసులు, ఏ బంధకములు ఉన్నా ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానం. మీరు రండి, శనివారం జరిగే సభకి దేవుడు మిమ్మల్ని విడిపించి బెల్లంపల్లిలో ఉచితంగా అకామిడేషన్, భోజనం, మంచి ఆరాధన, వాక్యం సాటర్డే ఈవినింగ్, సండే మార్నింగ్ వర్షిప్ అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఆదివారం 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8. కాబట్టి మిస్ అవ్వకండి. దేవుని బిడ్డలారా, ఎర్లీ మార్నింగ్ రోజు 5 to 6, ఆదివారం కూడా ఉంటుంది. ప్రామిస్ ల్యాండ్లో బెల్లంపల్లిలో చాలామంది 5 to 6 కూడా వచ్చి పాలు పొందుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. కాబట్టి ఉదయకాల వాగ్దానం ఇవన్నీ కూడా అందరికీ షేర్ చేయండి. దేవుడు మీ అందరినీ దీవించేందుకు కాక. ప్రైజ్ అలాడ్.